ఏపీ ఇంటర్ 2026కి సంబంధించి మనకి ఈ రోజు మార్నింగ్ 10:31 AM పరీక్షా ఫలితాలు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ చేయాలి అని అనుకుంటే ఏప్రిల్ 19న ఈ ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్తో నువ్వు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇలా ఆల్ ఓవర్ ఇండియాలో 25+ లొకేషన్స్లో ఎక్కడైనా బీటెక్ అయితే అది కూడా స్కాలర్షిప్తో చేయొచ్చు. ఈ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. బేసిక్ మ్యాథ్స్ వస్తే చాలు. అదే NIIT ఎగ్జామ్. ఇక్కడ నువ్వు ఫస్ట్ నుంచే డ్రోన్స్, రోబోట్స్, కార్స్ ఇలా బిల్డ్ చేయడం కూడా నేర్చుకుంటావు. హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేసి 200 పైగా ఇంటర్న్షిప్లో అయితే క్రాక్ చేశారు. మీ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ బట్టి కూడా అప్ టు ఫస్ట్ ఇయర్లో 100% వరకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. లేట్ చేయకుండా ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మెయిన్గా మీ అందరికీ ఫస్ట్ స్టెప్ అయితే చెప్తాను. సో మెయిన్గా గూగుల్లోకి వెళ్ళిన తర్వాత examsarkari.result.info అని టైప్ చేయండి. మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో దాని మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడైతే ఒకసారి వెబ్సైట్లో కిందకైతే వెళ్ళండి. కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బోర్డ్ రిజల్ట్ దాంట్లో మనకి ఏపీ రిజల్ట్స్ 2026 ఫస్ట్ ఇయర్ అండ్ అలాగే సెకండ్ ఇయర్ అని అయితే ఉంటుంది అన్నమాట. ఒకసారి అది ఓపెన్ చేసి కిందకైతే రండి. కిందకి వచ్చిన తర్వాత మెయిన్గా మనకు ఒకసారి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దాని కిందకు వచ్చిన తర్వాత మనకి ముఖ్యంగా ఇక్కడ లింక్ 1 అండ్ అలాగే లింక్ 2 అని అయితే ఉంటుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా. సో ఇటువంటి లింక్స్లో కూడా మీరైతే చూస్తూ అయితే ఉండండి. అండ్ వాట్సాప్ ఛానల్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే మనకి దాంట్లో కూడా అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. మనం ఫాస్ట్గా కూడా చెక్ చేసుకోవచ్చు. మనం ఒకదాని మీద అయితే బేస్ అయితే అవ్వకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి సర్వర్ అయితే ఓపెన్ అయితే అవ్వదన్నమాట. అందుకు చెప్తున్నాను. సో examsarkari.result.info ఇటువంటి వెబ్సైట్ కూడా చూసుకోండి. మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. అండ్ తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసరికి మెయిన్గా ఇక్కడ నెంబర్ చూస్తున్నారు కదా. మనకి ప్రెస్ నోట్లో కూడా ఒక నెంబర్ అయితే ఇచ్చారు, 9552300009. ఈ నెంబర్కి హాయ్ అని టైప్ చేయండి. మనకి మన మిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా కూడా మనం ఈజీగా హాల్ టికెట్ అయితే పరీక్షా ఫలితాలు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత స్టెప్ మనకి ఇక్కడ అఫీషియల్ వాళ్ళు ప్రెస్ నోట్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ ఒకసారి గూగుల్ ఓపెన్ చేసుకుంటే ఇదే అన్నమాట. అది చూస్తున్నారు కదా. మనకైతే ప్రజెంట్ అయితే ఓపెన్ అయితే అవ్వట్లేదు, కాసేపట్లో అప్డేట్ చేస్తారు. అండ్ అలాగే ఫలితాల కోసం ఇంకో బెస్ట్ యాప్ అయితే చెప్తాను. సో ప్లేస్టోర్లోకి వెళ్ళి ఏపీ బోర్డ్ రిజల్ట్ 2026 అని సెర్చ్ చేయండి. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే అవ్వడం జరుగుతుంది. ఇటువంటి ప్రొఫైల్ ఫోటో అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. 12th రిజల్ట్ అయితే ఉంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫార్మేట్ అయితే రావడం జరుగుతుంది. లాస్ట్ ఈ డేటా మొత్తం పైన చెక్ రిజల్ట్ నో అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనకి రేపు అయితే యాక్టివేట్ అయితే కావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. ఈ యాప్ కూడా మనకి ఫలితాలు చెక్ చేసేందుకు చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. సో మనకి పోయిన తెలంగాణ వాళ్ళు కూడా ఇదైతే హెల్ప్ అయితే కావడం జరిగిందన్నమాట. ఎందుకంటే ఒక వెబ్సైట్ మీద మీరందరూ కూడా బేస్ అయితే అవ్వకూడదు. సర్వీసెస్ వల్ల ఒకసారి ఓపెన్ అయితే అవ్వదు. మొన్న తెలంగాణ వాళ్ళు కూడా అది అయితే జరిగింది సేమ్. సో అందుకు చెప్తున్నాను. సో ఈ యాప్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి, మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. తర్వాత వెబ్సైట్ వచ్చేసరికి మనకి మనబడి అన్నమాట. ఇక్కడ మనబడి చూస్తున్నారు కదా. మనకి రేపు 10:31 AM తర్వాత యాక్టివేట్ అయితే చేస్తారు. మనబడి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్సైట్ అన్నమాట. దీంట్లో కూడా చూస్తూ అయితే ఉండండి. అండ్ అలాగే ఈనాడు రిజల్ట్స్ అన్నమాట. ప్రజెంట్ మనకి వెబ్సైట్ అయితే అప్డేట్ అయితే చేయలేదు. సో తెలంగాణ వాళ్ళకి చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా ఏపీ వాళ్ళు కూడా కాసేపట్లో అప్డేట్ చేసి మనకైతే రావడం జరుగుతుంది. ఈనాడు రిజల్ట్స్ కూడా చూసుకోండి. తర్వాత మనకి వెయిటింగ్ లిస్ట్ వెబ్సైట్ కూడా ఒకసారి అయితే చూస్తూ అయితే ఉండండి. దాంట్లో కూడా మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే తర్వాత సాక్షి రిజల్ట్స్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ అయితే మనకి అప్డేట్ అయితే అవుతూ ఉంది. కాసేపు అయిన తర్వాత మనకి ఏంటంటే ఇది కూడా ఎనేబుల్ చేస్తారు. సడన్గా మనకి ఏంటంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ కాబట్టి కాసేపు అయిన తర్వాత అప్డేట్ చేస్తే మనకైతే వెంటనే వెబ్సైట్ కూడా ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. నేను చెప్తున్న వెబ్సైట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో మీకు అయితే ప్రొవైడ్ చేశాను. మీరందరూ కూడా ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు.